రేపు నవంబర్ 29వ తేదీన యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా భారత రాష్ట్ర అధినాయకత్వం ఆదేశాల మేరకు దీక్షా దివస్ అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించబోతున్నాం. దానిలో భాగంగానే నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున రేపు కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి దీక్షా దివస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని అన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆనాటి ప్రజల ఆకాంక్ష ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల తర్వాత చిట్ట చివరికి తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకోవడంలో నవంబర్ 29వ తేదీ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రోజు. ఆ రోజే తెలంగాణ రాష్ట్ర సాధనకు మలుపు తిరిగినటువంటి రోజు. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు దేశ రాజకీయ సంస్థల్ని ఆలోచింపజేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భం అది. రాష్ట్ర రాజకీయాలను కదిలించినటువంటి రోజు కూడా నవంబర్ 29. ఆ విషయాన్ని నేటి యువతరానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశం, తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ప్రజల ఆకాంక్ష, ఉద్యమం జరిగినటువంటి తీరు, ప్రయాణించినటువంటి తీరు, కేసీఆర్ గారు పోషించినటువంటి పాత్ర, వారు చేసినటువంటి త్యాగాలు, చిట్ట చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తీరు ఏదైతే ఉందో మరి నేటి తరానికి భవిష్యత్ తరాలకు యువకులకు అందరికీ ఆ విషయాన్ని తెలియజేయాలనేటువంటిదే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం. మరి ఒక సంవత్సర కాలం దరిదాపుగా వస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వం ఏం చేయాలనో స్వయం నిస్సాయ స్థితికి నెట్టేయబడ్డది. ఇక్కడనే ఈరోజు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయం, ఆనాడు గౌరవ కేసీఆర్ గారు బడుగు బలైన వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆహారం అందించాలి, కోటీశ్వరుల పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో అణగారిన వర్గాల పిల్లలు కూడా నాణ్యమైన విద్య అందించాలనేటువంటి ఒక సంకల్పంతో గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేసి 1000కి పైగా గురుకులాలను తెలంగాణ రాష్ట్రంలో స్థాపించి అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించినటువంటి తీరును చూసినాం. అదే ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో మగ్నూర్ అనేటువంటి విద్యా సంస్థలో వారంలోనే 3 సార్లు ఆహారం కలుషితమై అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు ఈరోజు మార్నింగ్ చూసినాం. మరి దాన్ని పరిశీలించడానికి మాజీ శాసనసభ్యుని హోదాలో ప్రజానాయకునిగా ఎప్పుడైనా ప్రజల పక్షాన పోయేటువంటి హక్కు మా మాజీ శాసనసభ్యునికి ఉన్నది. మరి అవగాహన లేనటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు అని అనిపిస్తుంది. వాళ్ళకేం హక్కు ఉంది ఈ విద్యాసంస్థను విజిట్ చేయడానికని అనే మాట, అంతకన్నా రాజకీయ వివేకం ఎవడు ఉండడు, మన రాజకీయ పరిణితి, రాజకీయంలో జ్ఞానం లేనటువంటి వాడని చెప్పడానికి అంతకన్నా ఏం లేదు. డెఫినెట్గా ప్రజానాయకులుగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల పక్షాన పోవడానికి తప్పకుండా నిబంధనలు ఉండవు. తప్పకుండా పోతామని తెలియనటువంటి వాడు శాసనసభ్యుడు ఏంటంటే దాన్ని మరి సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఏవైనా అన్న మాజీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, కనీస అవగాహన లేనటువంటి, అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి పాలన యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చిత్కరిస్తుంది, చిదరించుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు మా పని అయిపోయిందని. సరే, ఇది సందర్భం కాకపోయినా రేపు జరగబోయేటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి కార్యకర్తలు, నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ వంతు సహాయ సహకారాలు కూడా దాంట్లో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తాను.